ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదబాలుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేసి పాఠశాలకు వెళ్లేవాడు. స్నేహితులు ఆటలాడుతుంటే రాము మాత్రం కష్టపడి పనిచేసేవాడు. గ్రామంలో మురళీ అన్నయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పొలాల్లో చాలా పని ఉండేది. ఒకరోజు నీరు మోసుకుంటూ కష్టపడుతున్న మురళీ అన్నయ్యను చూసిన రాము వెంటనే పరిగెత్తి అతనికి సహాయం చేశాడు. చిన్న రైసులోనే ఇంత శ్రమపడుతున్న రాము చూసి మురళీ అన్నయ్యకు చాలా ఆనందం కలిగింది. ఎండైనా అలసటైనా పట్టించుకోకుండా రాము తన శ్రమ కొనసాగించాడు. కొంతమంది అతన్ని ఎగతాళి చేసినా రాము తన నమ్మకాన్ని వదల్లేదు. కాలం గడిచింది. మురళీ అన్నయ్య పంటలు బాగా పండాయి. రాము శ్రమను అతని ఎప్పుడూ మరిచిపోలేదు. ఒకరోజు గ్రామ పెద్దలందరి ముందే రామును పిలిచి అతని తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడు. నీకున్న శ్రమగుణమే నీకు గొప్ప భవిష్యత్తునిస్తుంది అన్నాడు. ఆ రోజు మురళీ అన్నయ్య రాముకు కొత్త పుస్తకాలు, దుస్తులూ ఇచ్చాడు. అతని చదువుకోసం సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. రాము కళ్లలో ఆనందంతో పాటు కృతజ్ఞతా కన్నీళ్లు మెరవాయి. తన శ్రమకు ఈరోజు ఫలితం లభించిందని అతడు గ్రహించాడు. నీతి: శ్రమకు ఫలం తప్పక లభిస్తుంది.